RR9 న్యూస్లో ఒక అర్ధనారీశ్వర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. హవేలీ సంబంధించి తలియాకుల సత్య గారితో మీరు జన్గా పుట్టకతోనే ఆ హార్మోన్స్ అలా ఉండే కోరికలు ఉండేవా, లేకపోతే మీ స్నేహితుల వల్ల కానీ, లేకపోతే మీరు తిరిగిన వాతావరణం బట్టి మీరు ఇలా అయ్యారా? నేను చిన్నప్పటి నుంచి కూడా కన్నాం కాబట్టి వీడు రేపొద్దున బతకాలి కదా, ఏదో ఒకటి ఏం చెప్పండి ఏం చదివిస్తామని ఇంట్లో నుంచి 12 ఏళ్ళకే బయటకు పంపించేశారు. అంటే మీకు టీనేజ్లో ఉన్నప్పుడు కానీ ఒక అమ్మాయికి సైట్ కట్టాలి, ఒక మగవాడి ఫీలింగ్స్ అలాంటివి ఉండే కావా? చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు, నాకు అర్థమయ్యేది కాదు. నాకెందుకు ఓన్లీ అబ్బాయిలను చూస్తేనే మనసు అవుతుంది అన్న అర్థమయ్యేది కాదు. మొగలు చూస్తే ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నాను నేను, ఎందుకు నేను ఒక్కడిని ఇలా ఉన్నాను అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడు. పిల్లలను కంటాని కోసమే సెక్స్ చేయము, కానీ మన శారీరక అవసరాలు అంటే ఫిజికల్ నీడ్స్, బాడీ నీడ్స్ అంటాం, ఫిజికల్ నీడ్స్, మెంటల్ డెస్పరేషన్స్, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి మనం పక్కన మన పార్ట్నర్తో మనం కలుస్తాము. అక్కడ ఉన్నది ఏ లింగం అయితే ఏమైంది, స్త్రీలింగం ఉండొచ్చు, పుంలింగం ఉండొచ్చు, ఇద్దరు స్త్రీలు కలవచ్చు, ఇద్దరు పురుషులు కలవచ్చు, కావాల్సింది ఆ భావ ప్రాప్తి. మగవాడు ఒక స్త్రీని ఆకర్షించేది తన వంపు సంపులతో కానీ అందంతో కానీ అంటారు. లేడీగా అయినప్పుడు మరి ఒక జన్ మీ దగ్గర రావాలంటే ఏ వంపు సంపులు ఉన్నాయని మీ మీద ఫీలింగ్ కలిగి రావాలి?